మన షర్మిల గారు కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి కంచుకోటలా ఉండే కడపలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు. ఏ పార్టీని నమ్ముకోవాలా, ఆయన నమ్ముకున్నటువంటి ఏదైతే వాళ్ళ నాన్నగారి పెట్టినటువంటి ఏవైతే పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలా, లేకపోతే ప్రజలకు ఏది చేయాలా, లేకపోతే ఏ డెవలప్మెంట్ చేయాలనేటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకెళ్తా ఉన్నారు. మరి 151 సీట్లు వచ్చినాయి ఆ రోజున. మరి ఈ రోజు అదేవిధంగా మీరు అంటున్నారు కదా, కడప, ఇడుపులు, ఇవన్నీ కూడా పులివెందుల, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటే పులివెందుల ప్రజలకు తెలియదా అండి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరండి? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇవాళ పులివెందుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ పోటీ చేసినా కూడా అక్కడ ప్రజలు ఎలా తీర్పిస్తారండి? రాజశేఖర రెడ్డి గారి గౌరవానికి తీర్పిస్తారు రేపు. అక్కడ ఆవిడ గెలిచిద్దని ఎలా అనుకుంటాం? ఇవాళ ఈవిడ చేసేటువంటి పనులన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గతంలో మీరే తిట్టారు, ఒక దెయ్యం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, నాన్నగారిని చంపారన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి నష్టం అయితే ఎక్కడా లేదు. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో ఆ తర్వాత అక్కడ పరిస్థితులు అంతా మారిపోయాయి. రెండు గ్రూపులుగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు ఉన్నారో 2 గ్రూపులుగా మారిపోయింది. ఒకటి షర్మిల వైపు, ఒకటి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ చీలిపోవడం వల్ల ఈసారి పులివెందుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందులు అంటున్నారో అంతకు ఈజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు కిరికిర్ మంత్రి అనేటువంటి మంత్రి అంటే మరి ఆయన వర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఈయన కిరికిరి చేసేటువంటి వాడిగా గతంలోనే ప్రూవ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎస్సీలను ఎవరు కూడా ఈయన దగ్గరికి రానివ్వడు. మరి ఎస్సీలు ఎలా పనిచేస్తారండి వీళ్ళకి? చెప్పండి. నాయి బ్రాహ్మణులను తోకలా కత్తిరిస్తా అన్నాడు ఏమైనా మాట్లాడితే. వాళ్ళు రేపు ఎలా పనిచేస్తారండి తెలుగుదేశానికి? అలాగే ముస్లిమ్స్ ఎక్కడికన్నా ఏనాడన్నా ఒక గౌరవం ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, లేకపోతే ఒక మినిస్ట్రీ ఇచ్చి ఏనాడన్నా క్యాబినెట్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడండి? ఎలా ముస్లిమ్స్ పనిచేస్తారు చెప్పండి? బీసీలను ఏనాడన్నా గౌరవించామండి? బీసీలకు ఎప్పుడన్నా ఇన్ని పదవులు వేసారా అండి? చెప్పండి. ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అంటరాని కులాలను అయితే దూరం పెట్టడము, ఆయన సామాజిక వర్గాన్ని అయితే దగ్గర తీసుకొని పాపం వాళ్ళందరికీ కూడా ల్యాండ్ తక్కువగా ఇచ్చి వాళ్ళ బెనామీలాగా తయారు చేసుకోవటం అనేటువంటిది అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి నేను దగ్గరగా ఉండాలి, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ క్యాబినెట్లో చూసుకున్నా కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు ఏనాడన్నా ఒక దళితుల్ని పక్కన కూర్చోబెట్టినటువంటి వైనం మనం చూసామా? ఒక బీసీని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? ఒక మైనారిటీని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కుల రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నారు. కుల రాజకీయాలు చేస్తే అంటే అది వేరుగా ఉంటుంది. కుల రాజకీయం అంటే ఏదో ఒకరికి ఇచ్చి అది ఆకట్టుకోవటం వేరు. ఇవాళ సుమారుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇవాళ ఈ 56 కార్పొరేషన్లు గతంలో చంద్రబాబు నాయుడికి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదండి? ఇవాళ అట్టడుగిన వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళ కూడా రాజకీయ పరంగా ఎదిగింప చేయాలనేటువంటి దాంతోనే ఏదైతే 56 కార్పొరేషన్లు ఉన్నాయో దానిలో మరి అన్ని వర్గాలకు న్యాయం చేశారు. ఇవాళ కాపులు అంటారు కదా, చంద్రబాబు నాయుడుకి ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, అగ్రవర్ణ కొనాల్లో ఉన్నటువంటి పేదలందరికీ మంచి చేయాలనేటువంటి తపన ఆయన ఎందుకు రాలేదండి? మరి మాట్లాడితే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి వేయలేనని చెప్తాడు కదా. మరి 14 సంవత్సరాలు ఎవరికి న్యాయం జరిగింది? ఈ బీసీలకు న్యాయం జరిగిందా? ఈ ఎస్సీలకు న్యాయం జరిగిందా? ఈ మైనార్టీలకు న్యాయం జరిగిందా? ఇవాళ ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి మహానేత ఆ రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళలాగా ఎలా అయితే పరిపాలన చేశారో ఇప్పుడున్నటువంటి ఈ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే న్యాయం చేస్తూ ఉన్నారు.